హలో, నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. హలో అండి, నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సో మనం ఇప్పటిదాకా చూసిన మనం ఫైమోసిస్ కానీ, లేకపోతే బలనైటిస్ కానీ, బిఎక్సో లేకపోతే బలనోపాస్టైటిస్, వీటన్నిటికీ మందులు ఏమన్నా పనిచేస్తాయా అంటే, మందులు మనకేంటంటే టెంపరీగా పెయిన్ రిలీఫ్ ఇస్తాయి, కానీ మనకు ఉన్న ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు. సో అల్టిమేట్గా మనకున్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ అంటే సర్కంసిషన్. అది కూడా ఇప్పుడు లేటెస్ట్ మనకి ఏంటంటే స్టాప్లర్ అనే లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చింది. సో మనకి సర్కంసిషన్ స్టాప్లర్ తోటి చేసుకుంటే మనకి ఏంటంటే రిజల్ట్స్ మనకి మంచిగా ఉంటాయి, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్ కానీ బ్లీడింగ్ ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట. సో మనకున్న బెస్ట్ ఆప్షన్ ఈస్ సర్కంసిషన్. సో ఈ సర్కంసిషనే మనం సుంతి అని, కథన అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం వాడే స్టేప్లర్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ అనే బ్రాండ్ స్టేప్లర్ వాడతాం. ఇప్పుడు ఇది నా చేతిలో ఉన్నది చూస్తే కనుక ఇది ఒక వైట్ కలర్ స్టేప్లర్. ఇది కంప్లీట్ డిస్పోజబుల్ స్టేప్లర్. ఒక పేషెంట్కి యూజ్ చేసి మనము డిస్పోజ్ చేస్తూ ఉంటాం. సో మళ్ళీ ఇంకో పేషెంట్కి వాడడం కాబట్టి ఈ క్రాస్ ఇన్ఫెక్షన్ అనే అవకాశం ఉండదు. సో ఇందులో ఒక షార్ప్ బ్లేడ్ ఉంటుంది. దీనికి పిన్స్ అనేవి మనకు పైన సర్ఫేస్గానే ఉంటుంది. ఆ పిన్స్ ఏవైతే ఉందో ఆ పిన్స్కి పైన ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ సిలికాన్ రింగ్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఆ పిన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా చర్మానికి అతుక్కోకుండా మధ్యలో ఒక సిలికాన్ రింగ్ అనేది ఉంటుంది. అంటే ఆ సిలికాన్ రింగ్ నుంచి చర్మానికి అతుక్కుంటాయి. సో వన్స్ సిలికాన్ రింగ్ ఊడిపోయిందంటే ఆ పిన్స్ అన్ని ఊడిపోతాయి అన్నట్టు. సో ఇది జస్ట్ ఒక 5 minutes ప్రొసీజర్ అండ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ స్టేప్లర్ అనేది కామన్ గా మనం యూజ్ చేసే స్టాప్లర్. అయితే ఇందులోనే సిలికాన్ రింగ్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏంటంటే సడన్గా ఎరెక్షన్ అయితే కనుక కొంచెం బ్లీడింగ్ అవ్వడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము రిపీటెడ్గా ఎందుకు ఏం చెప్తామంటే, సర్కంసిషన్ అయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగస్తంభన అవ్వకూడదని చెప్తుంటాం. అదొక ప్రికాషన్ మాత్రం 100% తీసుకోవాలి. అది ఒక డాక్టర్ చేతిలో ఉండదు, ఒక పేషెంట్ చేతిలో ఉండదు. ఎందుకంటే న్యాచురల్గానే 5-6 సార్లు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని మీరు కనుక అవాయిడ్ చేస్తే కనుక ఈ స్టేప్లర్తో సర్జరీ చేయించుకున్నాక ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, అసలు సర్జరీ అయినట్టు కూడా ఉండదు. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే నార్మల్ స్టేప్లర్. ఇందులో చాలా రకాలు ఉంటాయి. 12 సైజు నుంచి 36 వరకు ఉంటాయి. డిపెండ్ ఆన్ పెనిస్ యొక్క గర్త్ని బట్టి మనం ఈ సర్జరీ అనేది మనం చూస్ చేస్తామన్నమాట. అలాగే మనం వైట్ స్టాప్లర్ గురించి చూసుకున్నాం. దానికంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ అండ్ సెకండ్ జనరేషన్ స్టాప్లర్ అంటాం. ఇది ఏంటంటే ఇది చూడడానికి మనం కలర్ చూడగానే గోల్డ్ అంటాం. సో దాంట్లోనే తెలిసిపోతుంది ఏంటంటే ఇది గోల్డ్ స్టాప్లర్ అంటాం. దానికి దీనికి ఏంటి తేడా అంటే రెండు ఒకటే. కాకపోతే అంటే దీంట్లో ఏంటి అంటే మనకి ఆ సిలికాన్ రింగ్లో డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. సో ఏంటంటే మామూలుగా వైట్ స్టాప్లర్లో అయితే మనకి ఎరెక్షన్ అయినా కానీ, వాపు కానీ, బ్లీడింగ్ ఇవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనకి రింగ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఎరెక్షన్ అయినా కానీ, మనకి వాపు రావడానికి అండ్ బ్లీడింగ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి దీంట్లో విండో ఉంటుంది 2 పక్కల. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనం సర్జరీ చేసేటప్పుడు కూడా మనం ఏంటంటే స్కిన్ ఎంతవరకు తీస్తున్నాం ఏంటి మనకి క్లియర్ విజన్ ఉంటుంది అన్నమాట. సో దానికి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అది. అండ్ దీంట్లో మనకి రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఆ రింగ్ ఇవి కూడా మనకి త్వరగా పడిపోతుంటాయి అన్నమాట. సో పేషెంట్కి రిలీఫ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నా చేతిలో ఉన్న స్టాప్లర్ ఏదైతే ఉందో దీన్ని బ్లాక్ స్టాప్లర్ అంటారు. ఇది మోస్ట్ ప్రీమియం స్టాప్లర్ ఇన్ ది ఇండియా. కంప్లీట్ ఇండియాలోనే ఇంకెక్కడ దొరకని వెరీ ప్రీమియం స్టాప్లర్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రం అవైలబుల్గా ఉంటుంది. సో గోల్డ్ కంటే ఇది చాలా ప్రీమియం. సో ఇక్కడ ఏంటి అంటే ఇందులో ఉన్న పిన్స్ ఏవైతే ఉన్నాయో జిగ్జాగ్గా ప్లేస్ అయ్యి ఉంటుంది. ఇట్లా జిగ్జాగ్గా ప్లేస్ కావడం వల్ల ఏంటంటే రిటర్న్ ఫ్లో, బ్లడ్ ఫ్లో అనేది రిటర్న్ వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి వాపు రాదు, ఎటువంటి పెయిన్ రాదు, ఎటువంటి బ్లీడింగ్ అనే ఇష్యూస్ ఉండవు. అండ్ దీంతో చేయించుకోవడం వల్ల కాస్మెటిక్గా కూడా చూసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అనుకోకుండా ఒకవేళ ఎరెక్షన్ అయ్యింది అంటే కనుక దీనిలో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో జస్ట్ 0.3 mm థిక్నెస్ ఉంటుంది. ఆ థిక్నెస్ వల్ల అసలు సర్జరీ చేసినట్టు కూడా ఫీలింగ్ ఉండదు. ఎంత సాఫ్ట్ అంటే సేమ్ స్కిన్లా ఉంటుంది కాబట్టి అసలు సర్జరీ చేసినప్పుడు పెయిన్ కానీ ఇటువంటివి ఏమి ఉండవు. అనుకోకుండా ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ మిడ్నైట్ కనుక ఎరెక్షన్స్ అయితే కూడా ఇది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అంత ఈజీగా ఇది కట్ త్రూ అవ్వదు అన్నట్టు. సో గ్యాప్ రాదు, బ్లీడింగ్ ఉండదు, వాపు ఉండదు. సో ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ వెరీ ప్రీమియం స్టేప్లర్. ఒక ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు ఏ స్టేప్లర్ చేసినా, వైట్ వేసినా, గోల్డ్ వేసినా, బ్లాక్ వేసినా,
ఏ స్టేప్లర్ వేసినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక సేమ్ మూడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, అంగస్తంభన అవ్వకూడదు, నో ఎరెక్షన్ ఫర్ అట్లీస్ట్ 10 to 15 days, అండ్ 1 month వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఇంటర్ కోర్స్ చేయకూడదు, అండ్ ప్రాపర్ క్లీనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది నీళ్లు ఇట్లా పైనుంచి పోయడము, కొందరు జెట్తో కొట్టడము, కొందరు టిష్యూ పేపర్తో తుడడము, ఇట్లాంటివి చేస్తుంటారు. అటువంటివి ఏవి చేయకూడదు. జస్ట్ మనం రెగ్యులర్గా వాష్ ఎలా చేస్తామో అలాగే వాష్ చేయాలి. చాలా మంది అంటారు, సార్ మీరేమో పెయిన్లెస్ అంటారు చూస్తే, బట్ నేను సర్జరీ చేసిన తర్వాత మాకు మాత్రం పెయిన్ ఉంది అని. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే ఎరెక్షన్ అయిందో అప్పుడు పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి, అండ్ ఈ సెన్సేషన్ వలన మీకు పెయిన్ లా ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు స్కిన్ కవర్ ఉండే, ఇప్పుడు స్కిన్ లేదు కాబట్టి అది ముట్టుకోగానే ఒక రకమైన జిల్లు మనకి కరెంట్ షాక్ కొట్టిన సెన్సేషన్ ఉంటుంది. ఆ సెన్సేషన్ వల్ల చాలా మంది అక్కడ ముట్టుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటారు. బట్ దీనికి రఫ్ అండ్ టఫ్గా మనం ఇన్నర్ వేర్ వేసుకుంటే కనుక 100% ఆ సెన్సేషన్ పోతుంది, అండ్ ఇమ్మీడియట్గా వాష్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఎవరికన్నా కనుక ఇట్లాంటి స్టేప్లర్తో కనుక సర్కంసిషన్ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో నేను కానీ డాక్టర్ వినయ్ కానీ అవైలబుల్గా ఉంటారు. మీరు దీంతో సర్జరీ చేయించుకోవడం వల్ల 100% కాస్మెటిక్ రిజల్ట్స్ పొందొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.